ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి జీవితానికి టర్నింగ్ పాయింట్. డిసెంబర్ నెల చివరి వారంలో మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారబోతోంది. కలలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. అసలు ఈ కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరి జీవితంలో జరగబోయే మార్పులేమిటి? వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్‌ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్‌ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారిపోతుంది? వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలు ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. డిసెంబర్ నెల చివరి వారంలో వీరి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారబోతోంది. వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా ఉంటుంది. కన్యా రాశి వారికి ఈ సమయం కీలకమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త మీకు కొంచెం బాధను కూడా కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు మీకు అందుతాయి. ఇష్టదైవ స్తోత్ర పఠనం చేయడం చాలా మంచిది. ప్రధాన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. పెద్దల నుండి సహకారం, మార్గదర్శనం లభిస్తుంది. ఇతరుల ప్రలోభాలకు లొంగకుండా మీరు ముందే నిర్ణయించినటువంటి విధంగా పనులను పూర్తి చేయండి. మధ్యలో పనులను వాయిదా వేయకుండా సమయ పాలనతో ముందుకు సాగాలి. ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయాలి అని అనుకునేవారు ఉన్నప్పటికీ కూడా సమయ స్ఫూర్తిని ప్రదర్శించండి. మీ వలన తోటి వారికి కూడా కొంత మేలు జరుగుతుంది. ప్రోత్సాహకర వాతావరణం ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ధనాదాయ మార్గాలు మెరుగుపడతాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా కృషి చేస్తే ఆర్థిక పరంగా శ్రేష్టమైన లాభాలు సాధిస్తారు. పెట్టుబడుల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా 2 సార్లు ఆలోచించి ఆవేశాన్ని అదుపులో పెట్టండి. సమయానికి తగ్గట్లుగా ముందుకు సాగండి. మీ యొక్క సాధన ఎంత ఉంటే ప్రతిఫలం అంతా ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి స్మరణ మీకు చాలా శక్తిని కూడా ఇస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. మీ జీవితం అయితే మాత్రం ఈ సమయంలో పూర్తిగా మీరు ఊహించిన రీతిలో అయితే మారబోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. చూస్తారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ కన్యా రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో కూడా ఈ వీడియో ద్వారా కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే, అలాగే ఈ డిసెంబర్ నెల వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా ఇప్పుడు మనమైతే చూసేద్దాం. ఈ కన్యా రాశి జాతకులకు ఈ డిసెంబర్ నెల చాలా ముఖ్యమైనటువంటి నెల అనే చెప్పాలి. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త అవకాశాలు అయితే ఈ సమయంలో చూస్తారు. పదోన్నతి, బాధ్యతలు పెరుగుతాయి. గురువు 10వ ఇంట్లోకి ప్రవేశించడం వలన ఉద్యోగంలో మీ యొక్క హోదా అనేది పెరుగుతుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్ లభించే అవకాశము ఉంటుంది. అయితే కొత్త పదవితో పాటుగా పనిభారం, బాధ్యతలు కూడా విపరీతంగానే పెరుగుతాయి. మీరు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి రావచ్చు. ఈ సమయంలో రవి, కుజుడు, బుధుడు 3వ ఇంట్లో పరాక్రమ స్థానంలో ఉండడం వలన ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. మీ యొక్క ప్రెజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ పైన అధికారులను ఆకట్టుకుంటారు. మార్కెటింగ్, సేల్స్, మీడియా రంగాల్లో ఉన్న వారికి ఇది చాలా అద్భుతమైన సమయము. 6వ ఇంట్లో రాహు ఉండడం వలన కార్యాలయంలో శత్రువులపైన మీరు విజయం సాధిస్తారు. వారు మీకు వ్యతిరేకంగా చేసే కుట్రలైతే ఫలించవండి. అయితే 7వ ఇంట్లో శని సంచారం వలన పై అధికారులతో లేదా సహోద్యోగులతో వాదనలకు దిగకుండా ఉండడం మేలు. ప్రతి పనిలోనూ కూడా నిజాయితీగా ఉంటే శని మీకు రక్షణ ఇస్తాడు. ఈ రాశి వారికి ఈ నెల ద్వితీయార్థంలో గ్రహాలన్నీ 4వ ఇంట్లోకి మారడం వలన ఆఫీస్ టెన్షన్స్ కానీ ఇంటికి తీసుకొచ్చే ప్రమాదం కూడా కనిపిస్తుంది. దీనివలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు సమయపాలన పాటించడం ముఖ్యం. 10వ ఇంట్లో గురువు వలన ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఇన్సెంటివ్స్ లేదా బోనస్ రూపంలో అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. 4వ ఇంట్లో గ్రహాల సంచారం వలన ఇంటి మరమ్మతులు, వాహనాల కొనుగోలు లేదా గృహోపకరణాల కోసం పెద్ద మొత్తంలోనే డబ్బు ఖర్చు అవుతుంది. 12వ ఇంట్లో కేతు వలన అనవసరమైన ఖర్చులు లేదా దాన ధర్మాలకు ఖర్చు చేయాల్సి రావచ్చు. రియల్ ఎస్టేట్, భూమిలుపై పెట్టుబడి పెట్టడానికి నెల ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్లో రిస్క్ తీసుకోకపోవడమే మీకు మేలు.
కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. ఏడవ ఇంట్లో శని ఉండడం చేత జీవిత భాగస్వామితో అపార్థాలు కూడా రావచ్చు. ముఖ్యంగా ఈ నెల ద్వితీయార్థంలో 4వ ఇంట్లో కుజుడు, రవి, శుక్రులు చేరడం వలన ఇంట్లో శాంతి లోపించే అవకాశం కనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకి గొడవలు జరగవచ్చు. తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. అయితే 3వ ఇంట్లో గ్రహాల సంచారం వలన ఈ నెల తోబుట్టువుల నుండి మద్దతు కూడా ఉంటుంది. బంధువుల యొక్క రాకతో ఇంట్లో సందడి నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల మీకు శ్రద్ధ కూడా అవసరం. వ్యాపారస్తులకి నెల మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తాయి. 10వ ఇంట్లో గురువు వలన వ్యాపార విస్తరణకు కొత్త ఆలోచనలు కూడా వస్తాయి. 7వ ఇంట్లో శని వలన భాగస్వామి వ్యాపారాల్లో మందగమనం కూడా కనిపిస్తోంది. విద్యార్థులు చదువుపైన ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. 4వ ఇంట్లో గ్రహాల గందరగోళం వలన ఇంట్లో చదువుకునే వాతావరణం లేకపోవచ్చు. ఏకాగ్రత లోపించే అవకాశం ఉంటుంది. అయితే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు విద్యను అభ్యసించే వారికి ఈ నెల అనుకూలంగానూ ఉంటుంది. 10వ ఇంట్లో గురువు వలన కలిగే పని ఒత్తిడి తగ్గడానికి గురువారం రోజున దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించండి. 7వ ఇంట్లో శని ప్రభావం తగ్గడానికి శనివారం రోజున నల్ల నువ్వులు లేదా ఇనుమును దానం చేయండి. ఇంట్లో ప్రశాంతత కొరకు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయండి. మానసిక ప్రశాంతత మరియు వృత్తిలో విజయం కొరకు బుధవారం నాడున విష్ణు సహస్రనామం పఠించండి. మీకు మేలు జరుగుతుంది. చూసారు కదా, ఈ కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారి వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలి అనేటటువంటి కోరిక అనే స్వభావములు కలవారుగా ఉంటారు. ఈ రాశివారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించినా వీరి జీవితంలో రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమం నుండి కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గములు వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో అసలు ఉండదు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపెడుతూ ఉంటాయి. తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలి పట్టుట అన్న లక్షణాలు కలవారుగా ఉంటారు. జనసమధ్య ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తనెత్తుకొని చిరకాలమో బాధపడుతూ ఉంటారు. కన్యా రాశి వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు. చెయ్యి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.